టమాటో కాలీఫ్లవర్తో కర్రీయే కాకుండా ఇలా అప్పుడప్పుడు కాలీఫ్లవర్తో పకోడీ చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా మనం కాలీఫ్లవర్ని చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వాటర్ వేసి మరిగిన తర్వాత కాలీఫ్లవర్ని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికిన కాలీఫ్లవర్లో ఒక 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, సరిపడా సాల్ట్, అలానే లైట్గా ఫుడ్ కలర్ వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో లైట్గా వాటర్ వేసేసి మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఫ్రైకి సరిపడా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ని మరిగించుకున్నాక ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ కాలీఫ్లవర్ పకోడీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.